నేను లాస్ట్ ట్రిప్ ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటా మీ డిబేట్లోనే చెప్పా. జగన్ చూసుకోవాల్సింది నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా తను బతికి ఉండటం, అట్లాగే తన వాళ్ళని బతికించుకోవడం. ఇక్కడ ముఖ్యమైనటువంటి వాళ్ళని, ఎస్పెషల్లీ జగన్ బతికి ఉండటం అనేటటువంటి కాన్సెప్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బలమైనటువంటి ఒక వ్యక్తి బలంగా తయారవుతున్నాడు, ఇక ఇతను వలన మనకి డేంజర్ అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రాజకీయం, దరిద్రపు రాజకీయం ఏంటంటే ఎలిమినేషన్ అన్నటువంటిది, తొలగించడం మనుషుల్ని అన్నటువంటిది చాలా క్లియర్గా కనబడే పిక్చర్. అంటే ఏంటి, జగన్ చంపేస్తారా? జగన్ని మనం ఏం చంపక్కర్లేదు కదా. ఇప్పుడు ఆ తొక్కిసలాట ఇందాక కనుక ఇప్పుడు అందరూ వైసీపీ అభిమానులే ఫోటోల కోసం సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఊపిరి ఎక్కడ ఆడుతుంది ఆ టైంలో? పోనీ బయటికి తీసుకెళ్ళడం ఎట్లా సాధ్యమవుతుంది? అవును, ఇది ఎట్లా ఉంటుందంటే మనకి చూడ్డానికి జనం ఎగబడుతున్నట్టు కనబడుతుంది, అందులో ఆ తొక్కిసలాట లాగా జరిగిపోతాయి. ఇప్పుడు గబక్కన ఎవడన్నా ఏదన్నా వెనకరించి ఏదైనా చేశాడు అనుకోండి, అందరూ పరుగులు పెడతారు. అప్పుడు జగన్ మీద అందరూ పడితే ఏంటి పరిస్థితి? అదే కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఎవడన్నా ఏదన్నా చేస్తే వాడు రేపు పొద్దున వచ్చి నేనే కావాలనే చేశాను, జగన్ నాకు మా ఇంట్లో వాళ్ళకి అట్ట చేశాడు ఇట్ట చేశాడని చెప్తే ఏముంది? జరిగినాయి కదా గతంలో. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్ళదాడి జరిగింది. ఇప్పుడు ఎక్కడో ఒకప్పుడు వంగవీటి రంగ ఒక బలమైన నాయకుడిగా తయారవుతున్నాడు రాష్ట్రం మొత్తంలో కూడా. అంటే వాస్తవంగా కోస్తా జిల్లాల్లో ఉన్న నాయకుడు, రాష్ట్రం అంతా పాపులారిటీ సంపాదించింది అప్పట్లో వంగవీటి రంగాన్ని.